ఫస్ట్ నుండి ఇజ్రాయేలీలకు కానీ క్రొత్త నిబంధనలో మనకి కానీ చెప్పేటువంటిది ఒక్కటే, ఆయన కట్టడలను అనుసరించాలి. మరి పాత నిబంధనకు వచ్చేసరికి 10 ఆజ్ఞలు, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి 2 ఆజ్ఞలు. మరి వాటిలో మొదటి ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. కానీ మనం ఆ ఆజ్ఞ తప్పితే మిగతా అన్ని ఆజ్ఞలు పాటిస్తూ ఉంటాం. మరి దేవుడు చెప్పేటువంటి మాట ఏంటి అనంటే, ఆజ్ఞను పాటించండి, నా మాట వినండి అని అంటున్నాడు దేవుడు. ఆజ్ఞను అనుసరించండి, ఆజ్ఞను గైకొనండి. అంతకంటే మనల్ని ఏం చేయమనట్లేదు దేవుడు. ఒక్క ఆజ్ఞను పాటిస్తే మనం అన్ని ఆజ్ఞలు వాటిలోనే వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెట్టామనుకో, వారిలో ఉన్న తప్పుల్ని ప్రేమించడం మొదలు పెడతాం, వారిని క్షమించటం మొదలు పెడతాం, మంచి కార్యాలు చేయాలన్న ఆశ పుట్టుకొస్తుంది. అంటే ఒక్క ప్రేమ సమస్త ఆజ్ఞలను కప్పేస్తుంది. కాబట్టి దేవుడు